కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్మాచారికి ఆయన స్వంత గ్రామం అరేపల్లి గ్రామం పక్కన గల గూడెం గ్రామ శివారులో 6 ఎకరాల 1 గుంటల వ్యవసాయ స్థలం ఉంది. అందులో నుండి 3 ఎకరాల 1 గుంటలు వ్యవసాయ భూమిని జిల్లా కేంద్రానికి చెందిన నజియా బేగంకు ఇటీవల విక్రయించారు. ఆ స్థలంలో ఎల్లమ్మ దేవత గుడి నిర్మాణం చేపడుతున్న సమయంలో ఆ పక్క స్థలంలోని స్వయంభూ లింగేశ్వర స్వామి, నంది, శివలింగం విగ్రహాలు భూమిలో నుండి బయటపడ్డాయని, వాటికి సైతం ఎల్లమ్మ గుడి ముందు మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించి అందులో స్వయంభూ లింగేశ్వర, నంది, శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆ స్థలంలో మరో ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాలని అనుకున్నట్టు రుక్మాచారి తెలిపారు. ఆ గుడులకు దర్శనాలకు బోనాలు తీసే సమయంలో గుడి ముందు రోడ్డు కావాలని కోరారు. అయిపోయిందా? సర్వే నంబర్లో మేము ఈ జాగా అమ్మడం జరిగింది మా ఫ్రెండ్కి వచ్చేసి. అయితే ఇందులో ఏంది సమస్య అంటే, మన సింగరాయపల్లి ఒక మనిషి ఇక్కడ ముందు నుంచి తవ్వ ఇవ్వకపోగా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. అంటే మాకు 92లో ఉన్నది తవ్వ కాబట్టి మాది మేము కావాలంటే ఇబ్బంది పాలు చేస్తున్నాడు. అయితే వాస్తవానికి బోనాలు తీస్తే ఎల్లమ్మ తల్లి వెనక నుంచి తీయద్దు, ముందరి నుంచి తీయాలనే విషయం పంతులు వచ్చి చెప్తే మాకు అప్పటిదాకా తెలియక, అయితే వాళ్ళని ఇబ్బంది పాలు చేయగా నేను వస్తే నాకు ఇబ్బంది పాలు చేస్తున్నాడు. ఇది సమస్య జర అందరూ సహకరించి ఈ మన శివాలయం స్వయంభూ లింగేశ్వర స్వామి, ఎల్లమ్మ తల్లి అందరి ఆశీర్వాదం, అందరికీ తొవ్వ కావాలి. అమ్మవారికి నివాసానికి రావాలంటే ఒక మార్గం అనేది ఉండాలి కాబట్టి దాని విషయంని అడుగుతున్నాం. మానవత్వంగా